హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'సుధీర్ బాబు' గారి 'జటాధార' మూవీ. ఫైనల్‌గా అయితే మూవీ అయితే చూసేసా. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? 'సుధీర్ బాబు' గారికి ఒక మంచి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయిందా? లేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే మన హీరోకి దయ్యాల మీద అసలు నమ్మకమే ఉండదు. కానీ గోస్ట్ హంటింగ్ చేస్తుంటాడు. అదేంటో తెలీదనమాట. కానీ మన హీరోకి ఒక దయ్యం వల్ల ఒక ప్రాబ్లమ్ అయితే వస్తుంది. మరి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసాడా లేదా? బయట పడ్డాడా లేదా? అనేది మూవీ ఒక ప్లాట్ అనమాట. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏంది? అనేది మాట్లాడుకుందామా? డైరెక్ట్‌గా మనకైతే మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే మనకు మూవీ స్టార్టింగే ఏఐ తోటైతే స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఏఐ తోటి కొంచెం ఏదో డిఫరెంట్‌గా అయితే స్టార్ట్ చేస్తారు. అదేదో అంత వర్కౌట్ కాలేదనిపించింది. ఓకే. మీరు ఏఐ తోటి మంచిగా యూజ్ చేసుకోవచ్చు. కానీ అది చెండాలంగా యూజ్ చేస్తారనేది నాకిప్పుడే అర్థమైందనమాట. అంత చెండాలంగా అయితే ఉందనమాట ఆ ఏఐ అనేది. దాంతో పాటు మనకైతే స్టోరీ లైన్ చాలా చాలా చెండాలంగా అయితే ఉంది. అసలేం వర్కౌట్ కాలేదు. అసలు ఈ మూవీలో అసలు లవ్ స్టోరీ ఎందుకొచ్చింది? అసలు హీరోయిన్ ఎందుకుంది? అసలు హీరో గారు ఎందుకున్నారు? అసలు డైరెక్టర్ గారు అసలు మీరేం చెప్పాలనుకున్నారు? అసలేం తీద్దామనుకున్నారు? అసలు మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు? అసలు అర్థం కాలేదనమాట. దీంతో పాటు కొన్ని కొన్ని హర్రర్ సీన్స్ అయితే ఉంటాయి. అమ్మ బాబోయ్! చిన్న పిల్లలు గూడా మనకైతే అసలు భయపడరనమాట. అంత చెండాలంగా అయితే ఉంటాయి హర్రర్ సీన్స్ అనేది. ఈ మూవీలో పెద్ద మిస్టేక్ ఏంటిదిరా అంటే ఐటెమ్ సాంగ్ అనమాట. అసలు మూవీ అసలు ఎటు పోవట్లేదురా అంటే మధ్యలో మనకొక ఐటెమ్ సాంగ్ పెడతాడనమాట. సరే పోతే పోనీ. ఐటెమ్ సాంగ్ అన్నా బావుందంటే అస్సలు బాలేదు. ఇంకో దరిద్రం ఏంటి చెప్పాలా? ఈ మూవీ మనకు జానర్ వచ్చేసి హర్రర్, థ్రిల్లర్. హర్రర్ లేదు. థ్రిల్లర్ అన్నా ఉండాలి గదా! థ్రిల్లర్ అయితే అస్సలు లేదనిపించింది. వాడేదో చేశాడు. మనమేదో చూస్తున్నాం అన్నట్టే నాకైతే ఫీలింగ్ అయితే అనిపించింది. ఒక్కటంటే ఒక్క ఎమోషనల్ సీన్స్ అసలు వర్కౌట్ కాలేదు. ఆ సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ అయితే క్రింజ్ అని చెప్పుకోవచ్చు. మనకేదైనా మూవీ నచ్చకపోయినా కూడా ఆ మూవీలో ఏదో ఒక సీన్ అనేది మనకైతే నచ్చుతుంది. అరే! ఈ సీన్ బాగుందిరా, బాగా తీశార్రా అని మనకైతే ఫీలింగ్ అయితే అనిపిస్తది. కానీ మూవీలో అలాంటి ఒక్క సీన్ కూడా లేదనమాట. ఎందుకంటే అంత చెండాలంగా అయితే అనిపించింది భయ్యా. వీఎఫ్ఎక్స్ అయితే మరి దారుణం. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే ఆర్టిఫిషియల్ అని చెప్పుకోవచ్చు. సీజీ వర్క్ అస్సలు బాలేదు. దాంతో పాటు బీజీఎం అయితే చెండాలం. సాంగ్స్ చాలా చెండాలం. దాంతో పాటు మనకు యాక్టింగ్ అనమాట. ఒక్కళ్ళు కూడా సరిగ్గైన యాక్టింగ్ అయితే చెయ్యలేకపోయారనమాట. చాలా చాలా దరిద్రంగా అయితే ఉంది. ఇక క్లైమాక్స్ విషయానికొస్తే అమ్మ సాయిరాం అనిపిస్తది. ఎందుకురా సాయిరాం అంటే అంత బావుందా అంటే లేదనమాట. ఓకే. అయిపోయిందనేసి బయటికైతే వస్తావనమాట. అంత దరిద్రంగా అయితే ఉంటది క్లైమాక్స్ గూడా. అక్కడొచ్చే వీఎఫ్ఎక్స్ గాని, ఆ సీన్స్ గాని అమ్మ బాబోయ్! తట్టుకోలేకపోయానన్నమాట. అంత దరిద్రంగా అయితే ఉంటుంది. ఓవరాల్‌గా వరస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ అయితే. మరి ఒక్క ప్లస్ పాయింట్ కూడా లేదారా మూవీలో అంటే ఏంది లేదు భయ్యా అసలు. ప్లస్ పాయింట్ అన్నట్టే లేదు మూవీలో. ఏమని చెప్తాం? అంత చెండాలంగా అయితే ఉంది భయ్యా మూవీ అయితే. మరి ఇంత ఇన్నాక గూడా మీరు వెళ్ళాలనుకుంటే మరి మీరిష్టం. మరి మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మీ ఇష్టం భయ్యా. నాకైతే నచ్చలేదు మూవీ. అదే చెప్పాలనుకుంటున్నా నేనైతే. ఇది డార్లింగ్స్ 'సుధీర్ బాబు' గారి 'జటాధార' మూవీ రివ్యూ. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? నచ్చితే గనక దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.